Namaskaram. An art of living which will enable one to utilize each activity of mind as aid on the path is dispensable. సో అసలు బతకడం అనేది ఒక కళ. ఆ కళలో ప్రతి యాక్టివిటీ, శరీరం యొక్క ప్రతి యాక్టివిటీని కరెక్ట్గా మన పాత్కి, మన సరి అయిన వెల్బీయింగ్ పాత్కి ఒక ఎయిడ్ కింద, ఒక పనిముట్టుగా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ దోస్ 3 ఫ్యాక్టర్స్, ద సెకండ్ ఫ్యాక్టర్ బ్రీదింగ్. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా, అదే ఫుడ్, డ్రింక్ అండ్ బ్రీదింగ్ అండ్ సెన్సెస్. దాంట్లో బ్రీదింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఎ ఫ్లీటింగ్ థాట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రీదింగ్. బ్రీదింగ్ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇది ఒక నిమిషానికి 12 సార్లు నిశ్వాసం ఎగ్జైలింగ్ ఇన్హేలింగ్ జరిగే స్థితికి ఇది గ్రాడ్యువల్గా తెచ్చుకోవాలని, దానికి ఒక 3 స్టెప్ రిథమిక్ బ్రీజింగ్ అని ఫాలో అవ్వాలి అని చెప్పాను. దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. అలాగే బ్రీదింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 80 నుండి 90 సార్ల మధ్యలో డామినెన్స్ ఆఫ్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ మన థాట్స్ అనేవి దీనికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పాను. రైట్ నాస్ట్రిల్ డామినేషన్గా ఉన్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఎక్కువ పనిచేస్తుంటుంది, ఐ సెంటర్ డామినెంట్గా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ ప్రతి 9 నుండి 15 మధ్య శ్వాస ఉందే బ్రీదింగ్, అది కొంచెం లాంగ్ వస్తుంటుందని చెప్పాను. 9 ఐడియల్గా వస్తుంది, కొంతమందికి 15 to 9 మధ్యలో ఉంటుంటుంది. సముద్రాన్ని అబ్జర్వ్ చేస్తూ, కెరటాలను అబ్జర్వ్ చేస్తూ నువ్వు శ్వాస తీస్తుంటే బాగా తెలుస్తుంటుంది. ఎందుకంటే ఒడ్డు దగ్గర ఉండే కెరటాలు కాకుండా సముద్రం మధ్యలో కొన్ని వేవ్లెట్స్ వస్తుంటాయి, వైట్ కనబడుతుంటాయి. వేవ్లెట్ మళ్ళీ సముద్రంలో మెర్జ్ అయిపోతుంటాయి. వాటిని అబ్జర్వ్ చేస్తూ శ్వాసక్రియని దాన్ని చూస్తే అవి సింక్రనైజ్ అయి ఉంటాయి. అవి కూడా 9 నుండి 15 మధ్యలో ఒకటి పెద్ద వేవ్ కింద వస్తుంటుంది, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆ వేవ్ పైకి లేవటం, మళ్ళీ కిందకి స్వీజ్ అవుట్ అవటం, ఇదంతా కరెక్ట్గా నీ శ్వాస ఎగ్జేలింగ్ ఇన్హేలింగ్కి సింక్రనైజ్ అయి ఉంటుంది. ఎవరైనా సముద్ర రోడ్డుకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. We have already given fleeting thoughts to some aspects of breathing. However, let us go to the detail and study very important 3-step rhythmic breathing. ఇప్పుడు 3-step rhythmic breathing గురించి చెప్పుకుందాం. This is known as 3-step because the first step is technique, second step is volume and third step is rhythm. దీని 3-step అని ఎందుకంటారంటే, మొదటి స్టెప్ ఏమో టెక్నిక్ చెప్తాను, రెండోదంటే వాల్యూమ్ గురించి చెప్తాం, థర్డ్ స్టెప్లో రిథమిక్ ఫామ్ అవుతుంది. When all 3 steps are mastered, it is known as the all-purpose 3-step rhythmic breathing. ఈ 3 స్టెప్లని మాస్టర్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్ బ్రీదింగ్ మెథడ్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది. Neither the 3-step method nor any other rhythmic breathing is the same as pranayama. పొరపాటున దీన్ని ప్రాణాయామ అనుకోదు, ప్రాణాయామ అనేది వేరు. అలాగే రిథమిక్ బ్రీదింగ్ ఇంకో రకంగా చెప్పిన ఏ పద్ధతి అయినా సరే, లేదా ఈ 3-step మెథడ్ కానీ ఏదైనా సరే ప్రాణాయామం మటుకు అనుకోవద్దు. నో పర్సన్ కెన్ డూ ప్రాణాయామ హూ హ్యాస్ నాట్ రీచ్డ్ ద క్రిటికల్ సర్టైన్ స్టేజ్. ఏ ప్రపంచంలో ఏ మనిషి క్రిటికల్ సర్టైన్ స్టేజ్ రీచ్ అయిన వాడు తప్ప ప్రాణాయామ కరెక్ట్గా చేయలేడు. మన ప్రాణశక్తిని లోపల రకరకాలుగా మూవ్ చేయటం అన్నమాట ప్రాణాయామ అంటే. శ్వాస ఒకటే కాదు, శ్వాస అనేది దానికి టూల్. సామాన్యంగా అందరూ శ్వాస రకరకాల పద్ధతులు చేసి ప్రాణాయామం చేస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు, అందుకోసం చెప్తున్నాను. వీ షల్ ఎక్స్ప్లెయిన్ ప్రాణాయామ ఇన్ డీటెయిల్ లెటర్, తర్వాత చూద్దాం దాని సంగతి. అవి హై స్టెప్లోకి వస్తాయి. ద 3-step rhythmic breathing will subject our body to a new rhythm. This breathing is made natural by constant practice. ఇది న్యాచురల్గా రావాలి, న్యాచురల్గా 3-step rhythmic breathingలో ఉండాలి. యాక్చువల్గా పుట్టడం అలాగే పుడతాం మనం, కానీ తర్వాత మారిపోతుంది మన శరీరం. టు లెర్న్ ఇట్ ప్రాపర్లీ, టు ప్రాక్టీస్ ద ఫస్ట్ స్టెప్, లై డౌన్ ఫ్లాట్ ఆన్ యువర్ బ్యాక్. మీరు వెనకాల ఫ్లాట్గా ఉండే చోట పడుకోండి, మంచం మీద పడుకోవచ్చు లేదా నేల మీద బెస్ట్. పుట్ ఏ ఫెయిర్లీ థిక్ ఆర్ ఏ హెవీ బుక్ ఆన్ యువర్ నావెల్. మీ బొడ్డుకి పైన ఎడ్జ్ వచ్చేట్టుగా పై వైపుకి, చెస్ట్ వైపుకి పుస్తకం పెట్టండి. అది కొంచెం మీరు మోయగలిగే సైజు ఉండే బుక్ బరువు విషయంలో. కీప్ యువర్ హ్యాండ్స్ అండర్ యువర్ హెడ్స్. మీ చేతులు 2 మీ తల పైకి పెట్టుకోవచ్చు, లేదా తల కిందకి క్లాస్పింగ్ చేసి ఒక వేళ్ళు ఒకదాన్ని కలిపి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో అలా చూపించలేదు, చేతులు పెట్టి దిండున్నట్టుగా ఉంది, దిండొద్దు.
ఇంటర్నెట్లో అలాంటి ఫోటో దొరికింది, యాక్చువల్ దొరకలేదు. నేను ఆ పొజిషన్లో ఉండి ఫోటో కూడా పెడతాను ఒక వీడియోలో తర్వాత. బట్ నాట్ ద చెస్ట్ మీద మటుకు పెట్టుకోవద్దు చేతులు. డూ ఇట్ జెంట్లీ. ఏదో కావాలని ఎక్కువ పీల్చడం తక్కువ పీల్చడం ఏం చేయొద్దు. జస్ట్ నార్మల్, మీరు ఎలా పిలుస్తారో అలా పిలుస్తుండండి. యాజ్ నార్మల్ యాజ్ యువర్ నార్మల్ బ్రీదింగ్. మీరు నార్మల్ బ్రీదింగ్ ఎలా ఉందో అలాగే చేయండి. ప్రత్యేకంగా కృత్రిమంగా ఏం చేయొద్దు. హ్యాడ్ బీన్ బిఫోర్ యూ ట్రైడ్ దిస్ అవుట్. మామూలుగా మీరు శ్వాస ఉందో అలాగే చేయండి, అదే కరెక్ట్ అవుతుంది తర్వాత. ద రైజింగ్ అండ్ లోవరింగ్ ఆఫ్ బుక్ షుడ్ హవెవర్ బీ పర్సెప్టబుల్. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, పుస్తకంలో మనం గాలి పీల్చుతున్నప్పుడేమో పుస్తకం పైకి లేస్తుంది, గాలి వదిలేస్తున్నప్పుడు పుస్తకంలో కింద దిగుతుంది. ఆ మూమెంట్ అవుతున్న పాయింట్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి. డూ నాట్ హోల్డ్ ద బ్రీత్ బిట్వీన్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. బ్రీదింగ్ ఇన్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుతుంది, గాలి పీలుస్తున్నప్పుడు గాలి వదులుతున్న మటుకు మధ్యలో ఇక్కడ బిగబెట్టించొద్దు. అంటే కావాలని పుస్తకాన్ని లోపలికి తీసుకెళ్ళిపోవడం, కావాలని పుస్తకం పైకి లాగిపోయడం, అలా చేస్తున్నప్పుడు హోల్డింగ్ కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు బి డన్ లేయింగ్ ఇన్ బెడ్, బట్ ప్రెఫరబుల్లీ ఆన్ ద ఫ్లోర్. బెడ్ మీద పట్టుకొని కూడా చేయొచ్చు, తిండొద్దు. చేతులు పెట్టుకోండి తల కింద, ఇలా బ్యాక్ సైడ్. యాక్చువల్ స్పాట్ విచ్ రైజెస్ అండ్ ఫాల్స్ కెన్ బి లొకేటెడ్ యాజ్ ఫాలోస్. నిజంగా ఈ నావెల్ పైన, బొడ్డు పైన ఈ మన గాలి పీలిస్తూ వదులుతున్నప్పుడు ఏదైతే కిందకి పైకి మూవ్ అవుతుంటుందో అది ఎలా లొకేట్ చేస్తామంటే, పుట్ యువర్ పామ్ ఆన్ ద స్టమక్, ఎ లిటిల్ ఫింగర్ టిప్ టచింగ్ ద నావెల్. పుస్తకం తీసేసి మీ చేతిని పొట్ట మీద పెట్టినప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, చిటికిన వేలు, అది బొడ్డును టచ్ చేసేట్టుగా పెట్టిస్తే టిప్, చిటికిన వేలు యొక్క టిప్ బొడ్డును టచ్ చేసినట్టుగా పెట్టినట్టయితే ఆ 4వ వేలు ఉంది కదా, చూపుడు వేలు, ఆ చూపుడు వేలు టిప్ దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్ ఉంటుంది, పైకి కిందకి ఈ పాయింట్ అదనమాట. యాక్చువల్గా ఆ పాయింట్ని కంప్రెస్ చేస్తూ పుస్తకం పెట్టాలి. అది మీరు కన్వీనియంట్ బట్టి ఎంత బరువు ఉంది పెట్టగలంటే అది పెట్టుకోండి. అది అన్నం తిన్నప్పుడైనా చేయొచ్చు, అన్నం తిన్నప్పుడు చేసేటైతే కొంచెం తక్కువ బరువు పెట్టుకోవాలి. ద స్పాట్ వేర్ యువర్ ఇండెక్స్ ఫింగర్ ఈజ్ అండ్ మిడ్వే ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ ఈజ్ ద స్పాట్ that rises and falls with each breath. Endeavor to take care that no portion below the navel rises and falls with the breath. బొడ్డు యొక్క కింద భాగంలో పొట్ట మటుకు పైకి కింద కదలటం జరగదు మామూలుగా. అలా జరగకుండా చూసుకోండి. జరుగుతుందంటే కొంచెం ఎక్కువ తేడా ఉందని అర్థం. అది మటుకు కొంచెం కాన్షియస్గా చేసుకోవాలి అలా జరగకుండా. అండ్ లైక్ వైజ్ దేర్ షుడ్ బి నో మూమెంట్ ఇన్ ద చెస్ట్ వెన్ ప్రాక్టీస్ ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు చెస్ట్ మూమెంట్ ఇంపార్టెంట్ ఏం కాదు. సో చెస్ట్ మూమెంట్ ఒక న్యాచురల్గా వస్తే ఉందండి, కానీ కావాలని మటుకు గాలి కావాలని ఎక్కువ ఇస్తే మటుకు చెస్ట్ పైకి వెళ్తుంది. ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ 10 minutes a day, gradually increasing the time by 5 minutes every fortnight till you can do it for half an hour. ఇది రోజుకు 10 నిమిషాలు చేస్తే చాలు. అయితే 15 రోజులు అయిన తర్వాత ఇంకో 5 నిమిషాలు పెంచండి, మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత ఇంకో 5 నిమిషాలు పెంచండి. అలా గ్రాడ్యువల్, ఏదైనా సరే గ్రాడ్యువల్గా చేయాలి శరీరానికి ఒక కొత్త అలవాటు చేసేప్పుడు. సో మొత్తం మీద ఎన్ని వారాలు పడితే అన్ని వారాలు పడుతుంది. మొత్తం మీద హాఫ్ అన్ అవర్ వచ్చేటట్టు చూసుకోండి. ఇంకొంచెం పెంచగలిగినట్టే మీరు 1 hour దాకా కూడా చేయొచ్చు, మీ టైం అవైలబిలిటీ బట్టి. బట్ హాఫ్ అన్ అవర్కి మటుకు రీచ్ అవడం అనేది మినిమం. తర్వాత పుస్తకం లేకుండా డూ ఇట్ ఇన్ సిట్టింగ్ చేసినలో చూడండి. అలాగా అప్పుడు పైన పాయింట్ గాలి పీల్చిన వదులుతున్నాడు, లోపలికి బయటికి అవుతున్నట్టు. అలాగే స్టాండింగ్ పొజిషన్లో చేయండి. డూ ఇట్ వాకింగ్ వితౌట్ బుక్. నో, పుస్తకం అవసరం లేకుండా మిగతా పొజిషన్లో కూడా చేయండి. హాఫ్ అన్ అవర్ చేయటం కన్ఫర్మ్గా 15 రోజులు అలవాటు అయిన తర్వాత. స్లోలీ డూ ఇట్ హోల్ డే. నెమ్మదిగా ఈ హాఫ్ అన్ అవర్ని మీ మిగతా పనులు చేసుకుంటూ దీన్ని కూడా కాన్షియస్ ఉన్నంతసేపు దాన్ని ఈ పొజిషన్లోకి తీసుకొచ్చుకుంటూ చూడండి. లెట్ ఇట్ ఈజీ to be an exercise. For now it should be your natural way of breathing. అయితే అది ఎక్సర్సైజ్ కింద చేసే టైమే కాకుండా ఒక న్యాచురల్ బ్రీదింగ్ కింద అలవాటు అయిపోవాలి. అంటే 24 hours నువ్వు 3 step బ్రీతింగ్లో ఉండాలంటే ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నావు ప్రస్తుతానికి. సో యూ షుడ్ నౌ బీ ఏబుల్ టు డూ ఇట్ అన్కాన్షియస్లీ బట్ కరెక్ట్లీ. అన్కాన్షియస్గా జరిగిపోతుంటుంది, కరెక్ట్గా జరిగిపోతుంటుంది. ఇది ఫస్ట్ కరెక్షన్ చేయాల్సింది. బీ వెరీ పర్సిస్టెంట్ అండ్ డు నాట్ బీ హర్రీ. శాశ్వతంగా చేయండి, హర్రీబర్రీగా చేయొద్దు. అయితే సెకండ్ స్టెప్ ఇప్పుడు చెప్పేస్తున్నాను, బట్ కానీ చెప్పేస్తున్నాను కదా హర్రీబర్రీగా ఇంప్లిమెంట్ చేయొద్దు ఒకదానికనే ఒకటి. ద సెకండ్ స్టెప్ రిక్వైర్స్ వన్ టు స్టాండ్ నియర్ ఏ వాల్. ఒక వాల్ దగ్గర ఉంచండి, బట్ నాట్ టచింగ్ ఇట్. ఆ గోడని టచ్ చేయొద్దు, కానీ దాని దగ్గరగా ఉంచండి. విత్ యువర్ బ్యాక్
టు ద వాల్. బ్రీత్ యాజ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. మీ బ్యాక్ సైడ్ ఏమో వాల్కి వైపు ఉండేట్టుగా వాళ్ళ దగ్గర ఉంచండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ లెవెల్ ఉందో అలా బ్రీత్ చేస్తుండండి. యాజ్ యూ బ్రీత్, రైజ్ యువర్ హ్యాండ్స్ అబోవ్ యువర్ హెడ్ సో దట్ ద బ్యాక్ ఆఫ్ ద పామ్స్ టచ్ ద వాల్. మీరు బ్రీత్ చేస్తున్నప్పుడు మీ చేతులను కూడా పైకి లేపండి. చేతులు పైకి స్ట్రైట్గా పైకి తీసుకురండి. తలకి స్ట్రైట్గా అటు ఇటు స్ట్రైట్గా వచ్చేట్టుగా ఈ పామ్స్ వెనకాల వైపు కొలకు టచ్ అవ్వచ్చు. అప్పుడు యాజ్ యూ లోవర్ యువర్ హ్యాండ్స్ బ్రీత్ అవుట్. అలాగే గాలి వదిలేస్తున్నప్పుడు చేతుల్ని కిందకి తీసుకురండి. గాలి పీలుస్తున్నప్పుడు ఇలా చేతులు పైకి తీసుకెళ్తాం, గాలి వదిలేస్తున్నప్పుడు చేతులు కిందకి తీసుకొస్తుంటాం. డు నాట్ హోల్డ్ ద బ్రీత్ అట్ ఎనీ స్టేజ్. ఇది మటుకు బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ గాలి పీల్చిన తర్వాత ఆపి ఉంచడం, గాలి వదిలేసిన తర్వాత ఆపి ఉంచడం చెయ్యొద్దు. In the second step, we breathe as we did in the first step, and the stomach rises with the breathe and we take in. But when hands reach the shoulder level, also raises the chest a little by filling the chest as well as. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు చెస్ట్ అప్పర్ పార్ట్లో గాలి పీలుస్తున్నట్టు మీకు తెలుస్తుంటుంది, గాలిలో దాంట్లో చేరుతుంటుంది. చెస్ట్ కూడా అప్పుడు మూవ్ అవుతుంటుంది, ఎక్స్పాండ్ అవ్వడం, కంట్రాక్ట్ అవ్వడం. దిస్ ఈజ్ హెల్ప్డ్ బై రైజింగ్ ద హ్యాండ్స్ ఫ్రమ్ ద షోల్డర్ లెవెల్ టిల్ దే టచ్ ద వాల్. అందుకని షోల్డర్ల పైకి, చేతులు పైకి కిందకి ఇవ్వడం వల్ల హెల్ప్ చేయబడుతుంది అన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడేమో లోవర్ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, కెపాసిటీ పెరుగుతుంది. సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు అప్పర్ చెస్ట్ ఉంది, దాని కెపాసిటీ పెరుగుతుంది. ఇన్ ద సెకండ్ స్టెప్ వీ ఫీల్ ద లోవర్ చెస్ట్ యాజ్ వెల్ యాజ్ ద హయ్యర్ చెస్ట్. సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు లోవర్ హయ్యర్ రెండు ఫిల్ప్ చేస్తున్నాం అన్నమాట. వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ మెథడ్ దేర్ ఈజ్ నో నీడ్ టు స్టాండ్ నియర్ ద వాల్. మీకు సిచ్యువేషన్ అర్థమైపోయిన తర్వాత మటుకు వాల్ దగ్గర ఉండకల్లా విడిగా ఎక్కడ ఉంచని చేయొచ్చు. సో వీడి ఎర్లియర్ ప్రాక్టీస్ చేసినట్టుగా కూర్చొని అదే చేస్తాం. పడుకొని చేసినా, నడుస్తున్నా, కదులుతున్నా, ఏం చేస్తున్నా మొత్తం మీద అప్పర్లో లోవర్ లంగ్స్, అప్పర్ చెస్ట్ మొత్తం గాలి పూర్తిగా పిలిచి వదిలేట్టుగా జరుగుతుంటుంది. ఇది న్యాచురల్గా జరగాలి. కాన్షియస్గా అనుకుని చేసి 2 నిమిషాలు చేసి మానేయటం కాదు. ఒక న్యాచురల్గా నీకు 24 hours ఈ పొజిషన్ వచ్చేట్టుగా ఉండాలన్నమాట. అంటే ఫుల్ కెపాసిటీలో గాలి పీల్చడం న్యాచురల్గా, వితౌట్ ఎఫర్ట్, అలాగే వదలటం. డు నాట్ బిగిన్ ద సెకండ్ స్టెప్ టిల్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ టైం బాగా పర్ఫామ్ చేయడం వచ్చేదాకా మటుకు సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోద్దు. కంగారేం లేదు, సంవత్సరం పడితే పట్టనండి. హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 6 months. 6 months ఫస్ట్ స్టెప్ చేయండి. అసలు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ 1/2 hour రీచ్ అయిన తర్వాత 6 months చేయండి ప్రాక్టీస్. తర్వాత సెకండ్ స్టెప్ ఇన్కార్పొరేట్ చేయండి. ద ఫస్ట్ స్టెప్ విత్ ద బుక్ వాజ్ టు గివ్ యూ ద ఫీలింగ్ ఆఫ్ బ్రీత్ ఇన్ ద లోవర్ చెస్ట్. చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ అప్పుడేమో లోవర్ చెస్ట్ దగ్గర గాలి లోపల చేరుతున్నట్టుగా తెలుస్తుంటుంది, మనకి పర్సెప్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ స్టాండింగ్ నియర్ ద వాల్ ద సెకండ్ స్టెప్ గివ్స్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రీత్ ఇన్ ద చెస్ట్. చెస్ట్ హయ్యర్ అప్లో బ్రీత్ అవుతున్నట్టు తెలుస్తుంటుంది స్టాండింగ్ వాల్ సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు. ద 2 steps ఆర్ కంబైన్డ్ మీన్ దట్ వీ బ్రీత్ అండ్ ఎక్స్పాండ్ ద లోవర్ లిప్స్ అండ్ ద టాప్ లిప్స్ ఆల్సో, బట్ సైమిల్టేనియస్లీ. డు నాట్ హోల్డ్ ద బ్రీత్ అట్ ఎనీ స్టేజ్. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ మటుకు గాలి ఆపటాలు పెట్టుకోవద్దు బిగబట్టి. డు నాట్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రీత్ డీప్లీ. అలాగా బలవంతంగా చేస్తున్నట్టు బ్రీదింగ్ మటుకు ఉండద్దు, న్యాచురల్గానే ఉండాలి. డు నాట్ డూ దిస్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. ఇది ఎక్సర్సైజ్ కింద అనుకోవద్దు, బట్ యాజ్ అ వే ఆఫ్ నార్మల్ బ్రీదింగ్. అండ్ మేక్ ఎఫర్ట్ టు బ్రీత్ ఇన్ దిస్ మేనర్ ద హోల్ డే. రోజంతా ఈ బ్రీదింగ్ వచ్చేట్టుగా చూసుకుంటూ ఉండండి. తర్వాత ఏది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయిన తర్వాత. డు నాట్ ఎక్స్పాండ్ ద రిబ్స్ ఐదర్ ద లోవర్ ఆర్ ద హయ్యర్ చెస్ట్ ఇన్ డీప్ బ్రీదింగ్. దిస్ ఈజ్ మియర్లీ కరెక్ట్ బ్రీదింగ్ అండ్ నాట్ డీప్ బ్రీదింగ్. ఇది కరెక్ట్ బ్రీదింగ్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కానీ డీప్ బ్రీదింగ్ కాదు. టేక్ టైమ్ టు మాస్టర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్ కంబైన్డ్. ఈ 2 కంబైన్ చేయటం స్టెప్ ఉంది, అదే థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ విడిగా ఏమి ఉండదు యాక్చువల్గా. ఇది యాక్చువల్గా ఈ బ్రీదింగ్ని మంచిగా అబ్జర్వ్ చేయాలంటే, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలంటే చిన్న పిల్లలు ఉంటే అబ్జర్వ్ చేయండి చేతగా. ద బెస్ట్ వేస్ టు డే అబ్జర్వ్ ద చైల్డ్ అబౌట్ a year or 2 old. 1 year 2 year పిల్లలు ఉంటే ఎవరైనా వాళ్ళు బ్రీదింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, వెలకిలా పడుకుని నిద్రపోతున్నప్పుడు. వాచ్ వెన్ ఇట్ వెన్ స్లీప్ ఫ్లాట్ ఆన్ ఇట్స్ బ్యాక్. వాళ్ళు ఇలా వెనకలా పడుకుంటారు కానీ నిద్రపోతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి బొడ్డని. దెర్ ఈజ్ ఎ న్యాచురల్ వే ఎవరి చైల్డ్ బ్రీత్స్ ఫ్రమ్ ద బ్రీత్. అక్కడ కరెక్ట్గా చూస్తే ఆ బొడ్డు యొక్క కొంచెం 2 అంగుళాలు 3 అంగుళాల పైన బొడ్డు పైన కరెక్ట్గా పాయింట్ ఒకటి కిందకి ముందుకి మూవ్ అవుతుంటుంది. సైమిల్టేనియస్గా లోవర్ లంగ్ అప్పర్ లంగ్ కూడా ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అవుతుంటుంది.
చాలా న్యాచురల్ వేలో. బట్ వాళ్ళు 32 టైమ్స్ బ్రీత్ చేస్తుంటారు, ఆ టైంలో రిక్వైర్మెంట్ అది. బట్ ఆ రిథమే ఉండాలి. సో రిథమిక్ బ్రీదింగ్ ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేసామో ఆటోమేటిక్గా 3 సెట్ అవుతాయి అనమాట. ఒకటి ఏంటంటే నిమిషానికి 12 లోపలికి రావటం, గాలి పీల్చడం వదలటం. రెండోది ప్రతి 80 బ్రీదింగ్లకి రైట్ నాట్ లెఫ్ట్ నుండి రైట్ షిఫ్ట్ అవ్వటం. నెక్స్ట్ ప్రతి 9వ బ్రీద్ లాంగ్ బ్రీద్ రావటం అనేది న్యాచురల్గా జరుగుతాయి. ఈ 3 మనం చేయక్కల్లా, రిథమిక్ బ్రీదింగ్ చేస్తేనే ఆ 3 న్యాచురల్గా వచ్చేస్తాయి. అదనమాట. సో జాగ్రత్తగా చేయండి టెక్నిక్ని. After 12 months of 3-step rhythmic breathing, our whole body will apparently change. ఒక 1 year కనుక రిథమిక్ బ్రీతింగ్ కంటిన్యూగా మీరు ఉన్నారంటే న్యాచురల్ వేలో, మీరే మీలో జరిగే మార్పులను గ్రహిస్తారు. ద చేంజెస్ విల్ బీ విత్ ఇన్ వెట్ అన్ఫైరింగ్లీ ఫెల్ట్ బై అస్. మన శరీరంలో జరిగే మార్పులే, కానీ మనం ఏం జరుగుతుందని మనం చేయగలుగుతాం, మనం ఫీల్ అవుతాం. ఇట్ మస్ట్ చేంజ్ ఫర్ వీ హ్యావ్ నౌ ఇంపోజ్డ్ ఏ న్యూ రిథమ్ ఆన్ ద హోల్ సిస్టమ్. మొత్తం సిస్టమ్ మీద ఒక కొత్త రిథమ్ అంటే యాక్చువల్గా న్యాచురల్ రిథమ్ ఇది. ఈ డ్యూ కోర్స్ ఆఫ్ లైఫ్లో న్యాచురల్ రిథమ్ పోతుంది. సమ్హౌ గాలి పీల్చి వదిలేసి బతికేయటం కాదు అది మాట. సబ్జెక్ట్ టు ఎవరీ ounce ఆఫ్ బ్లడ్, ఎవరీ సెల్ ఇన్ ద బెడ్, దిస్ న్యూ రిథమ్. శరీరంలో ఉండే ప్రతి కణం ఈ న్యూ రిథమ్కి అలవాటు పడుతుంది. ఇక్కడ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్కి దీనికి లింక్ కదా, శ్వాసక్రియకి. బ్లడ్లో ఉండే ప్రతి కణం ఈ రిథమ్కి అలవాటు పడుతుంది. కంటిన్యూస్లీ ద సెల్స్ ఆర్ రిప్లేస్డ్, ద న్యూ వన్ విల్ బోర్న్ విత్ ద న్యూ రిథమ్. కొత్తగా రిప్లేస్ అయిన సెల్స్ న్యూ రిథమ్తో బోర్న్ అవుతాయి. సో ఇది జరిగేదాకా న్యాచురల్గా మొత్తానికి అవ్వదనమాట. యాక్చువల్గా మొదట్లో ఎలా ఉంటుందంటే కొన్ని పాత రిథమ్తో ఉంటాయి, కొన్ని మన కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. తర్వాత గ్రాడ్యువల్గా మొత్తం అంతా న్యూ రిథమ్ అలవాటు అవుతుంది శరీరం మొత్తానికి. సైమిల్టేనియస్లీ వీఆర్ ఆల్సో చేంజింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్. ఇక ఇదంతా జరగడానికి ఏడాది పడుతుంది కదా, అలాగే ఈ టైంలో మన ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటూ వెళ్తాం. ఏ హ్యాబిట్ని ఆదరాపాదరగా మటుకు చెయ్యం. ఆల్ దోస్ దో స్లో అండ్ గ్రాడ్యువల్ విల్ టేక్ డౌన్ ఆఫ్టర్ ఎ డార్క్ అవర్స్ విచ్ విల్ షూర్లీ త్రూ స్లోలీ బస్ట్ ఇంటూ ఏ మార్నింగ్ గ్లోరీ. ప్రతిరోజు ఒక గ్లోరీగా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్, బ్రీదింగ్ ప్రాపర్ మెథడ్ ఇవన్నీ కనుక సెట్ చేసినట్టయితే, సిస్టమేటిక్ చేసినట్టయితే బాడీలో, దేర్ విల్ బీ ఏ కంప్లీట్ రెనోవేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. కంప్లీట్ మొత్తం రెనోవేట్ అయిపోతుంది. మొత్తం ఇంటిని మొత్తం చేసి రెనోవేట్ చేసుకుంటుంటారే, అలాగే మన సిస్టమ్ అంతా రెనోవేట్ అయిపోతుంది. హౌ షెల్ వీ నో వెదర్ వీఆర్ టేకింగ్ ద 3 స్టెప్ కరెక్ట్లీ? 3 స్టెప్ కరెక్ట్గా చేస్తున్నావా లేదా ఎలా తెలుస్తుంది? ఇఫ్ యు ఆర్ డూయింగ్ సో, you will get deep, long, outgoing breath for every 15-12 breaths. జనరల్గా 15-12 బ్రీత్స్కి వస్తుంటుంది. దీనికి ఆసన, ప్రాణాయామ కూడా యాడ్ చేస్తే మటుకు 9th బ్రీత్లోకి వచ్చేస్తారు వాళ్ళు. వాటి గురించి తర్వాత చూసుకుందాం. ఇన్ ద ఎర్లీ స్టేజ్ అండ్ లేటర్ పర్ఫెక్టెడ్ ఇట్ షల్ బి ద 9th బ్రీత్ కూడా వచ్చేస్తుంది విత్ ఇన్ ఏ ఇయర్ లోపల. టు గెట్ వెరీ క్లియర్ ఐడియా ఆఫ్ ద మూమెంట్స్ ఫ్రమ్ ద నావెల్, lower chest and higher chest, you should go to the seashore and observe the sea very at high tide. కొంచెం సముద్రం దగ్గర ఉంచొని, సముద్రం మధ్యలో, మరి ఒడ్డు దగ్గర ఉండే అలలు కాకుండా సముద్రం మధ్యలో ఉండే అలలు ఉంటాయి కదా, ఒడ్డుకి అవతలగా ఉండేవి, ఆ అలలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ తెలుస్తుంది, సింక్రోనైజ్ అయి ఉంటుంది. సేమ్ అవి ఎలా అవుతాయో అలాగా మన శరీరం శ్వాస కూడా ఉంటుంటుంది.